పార్టీలు లీడర్లు అన్నాక పవుతూ ఏదో కార్యం ముంగటేసుకోవాలి. అదే ఎగస్ పార్టీ వాళ్ళు అయితే తాపకోసారి ఏదో పంచాది పెట్టాలి, లేకపోతే పబ్లిక్ మర్చిపోతారన్నట్టే అవుతుంటుంది. అంత బిజీ బిజీ ప్రపంచమాయే. ఇక ఇట్లనే అవుతున్నది ఇప్పుడు తెలంగాణలో. కొత్త సర్కారోళ్ళు పాత సర్కారోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పొట్టు పొట్టు ఆడిపోసుకుంటుర్రు. తాపకో కిరికిరి ఎల్ల తీస్తున్నారు. ఓ దిక్కు అటు ప్రాజెక్టుల పంచాది నడుస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు ఇంకో లడాయికి తయారవుతున్నారు. పట్నాల పొంటి ఖాళీ జాగాలన్నీ ఓ రేవు పొంటి చక్కబెట్టాలి, పబ్లిక్ కొనుక్కున్న ప్లాట్లు జాగాలన్నీ క్రమబద్ధీకరించాలి అని గప్పుడెప్పుడో 2020లో కారు పార్టీ వాళ్ళు ఓ జీవో తీసుకొచ్చారు. పబ్లిక్ అంతా ఎవరి జాగాలు వాళ్ళు రికార్డులకి ఎక్కించుకోవాలి అని దరఖాస్తులు పెట్టుకున్నారు. అట్లా దరఖాస్తుకు 1000 రూపాయలు, జాగకు 10,000 చొప్పున ఛార్జీలు పెట్టిర్రు. అయితే అక్కడి దాకా మంచిగానే ఉన్నది గాని ముచ్చట కోర్టుకు పోయేటాలకు మధ్యలో బ్రేకులు పడ్డాయి. మళ్ళా ఇన్నొద్దులకు గా ఎల్ఆర్ఎస్ కథ చెయ్యి పార్టీ వాళ్ళు ముంగటేసుకున్నారు. పడావు పడ్డ పని మొత్తం మళ్ళా చాలు చేయాలి అని చెప్పిర్రాట. ఇగో ఇక్కడనే వచ్చింది కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు పంచాది. ఇక చూడర్రి మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడో. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు, ఉచితంగా చేయాలి. లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర ₹1,00,000 పైచులకు భారం పడే ప్రమాదం ఉంది. ఉన్న జాగలేవో కొలతలు కొలిసి ఎక్కియాలి, పైసలు ఏంటికి తీసుకుంటారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అంతేకాదు ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ని నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి, అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తూ ఉన్నా. ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఉట్టి మాటలా లేదా నిజంగా చిత్తశుద్ధితో చెప్పిన మాటలా తప్పకుండా వారి సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓవేళ సర్కారోళ్ళు ఈనకుండా పబ్లిక్ తోని పైసలు వసూలు చేస్తేనాట లొల్లి గట్టిగానే అవుతుంది అన్నట్టు మాట్లాడిండు సారు. 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం. నిరసన కార్యక్రమాల్లో ఇది మొదటిది కాబోతా ఉంది. తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటు చూస్తేనేమో సర్కారోళ్ళు మార్చి 31 తారీఖు కల్లా పైసలు కట్టాలి అంటున్నారట. మరి ఇక ఎగస్ పార్టీ వాళ్ళ కొట్లాట ఎట్లా నడుస్తుందో ఏమో గాని మళ్ళా 2 పార్టీల నడమ ఈదో లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ. అన్నిటికి మించి ఎగస్ పార్టీ వాళ్ళకు ఈ కొట్లాటల పబ్లిక్ సపోర్ట్ ఎంతగానో దొరుకుతుందో చూడాలి.